చలో నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుపై కదం తొక్కిన రైతులు సాగునీటి కోసం మహాపాదయాత్ర. కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసి పంటలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సర్కారు పైన వేలాది మంది రైతులు కదం తొక్కిరట. సో ఇదేదో మహాపాదయాత్ర పెట్టిండు హరీష్ రావు. ఆ పాదయాత్ర ఏదో నడుస్తున్నది. మహానగరానికి తాగునీటి గండం, సర్కారు తీరుతో ముంచుకొస్తున్న ముప్పు. ఎండిపోతున్న ఎల్లంపల్లి, అడుగంటిన అన్నపూర్ణ, ఎడారిని తలపిస్తున్న ఎల్ఎండి, మిడ్మానేరు. కాళేశ్వరం నీళ్ళెత్తకుంటే గొంతు తడవడం కష్టమే. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తగ్గిన సరఫరా. బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలకల్లాడిన ప్రాజెక్టులట. అంటే ఏంటి రేవంత్ ఆపుతున్నాడా? కాదండి, కాళేశ్వరం నీళ్లు లేకుండానే మేడిగడ్డ ఆన్ చేయకుండానే మొన్నంతా పంట పండింది కదా. మరి ఇది ఎక్కడిది? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వరకు మాట్లాడండి. తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాణహిత నది నుంచి వెళ్తున్నటువంటి ఆ నీళ్ళని మేడిగడ్డ ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఎత్తిపోయేయండి, దానివల్ల ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నది పాయింట్. అంతవరకే. కానీ ఇక మొత్తం రాష్ట్రం అంతా కాళేశ్వరంతోనే పండింది. ఈ చెత్త ఆర్గ్యుమెంట్ని జనం నమ్మరు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎన్డీఎస్ఏ దగ్గరికి ఎందుకు పోతలేరు? ఈ రాజకీయ డ్రామాలు ఏంది? హరీష్ రావుదైనా రేవంత్ రెడ్డిదైనా కూడా, రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఆయన మోటార్ లాంచ్ చేయడానికి మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కదా, మరి ఆ రిపోర్ట్ని ఏం చేయాలన్నది ఎన్డీఎస్ఏని ఎందుకు అడుగుతలేడు? అధికారంలో మీరున్నారు కాబట్టి మీకు ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రతిబంధకంగా ఉంది అని మీరు చెప్తున్నప్పుడు అదే ఎన్డీఎస్ఏని రిక్వెస్ట్ ఎందుకు చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? ఆయన చెప్పాడు. ఈయన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి అడగరు. కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్డీఎస్ఏ వాళ్ళ పరిధిలోని అంశమైన బీజేపీ వాళ్ళు ఎన్డీఎస్ఏని అడగరు. ఇంతవరకు ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి అన్నారం దగ్గర ఉన్న సరస్వతి పంప్ హౌస్ ఆన్ చేసి సుందిళ్ళ దగ్గర ఉన్న పార్వతి పంప్ హౌస్ ఆన్ చేసి ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తొచ్చా, ఏమన్నా అవకాశం ఉంటే చూడండి అని ఎన్డీఎస్ఏకి ఇంతవరకు ఒక్కరైనా ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిరా? ఎందుకు చేయట్లేదు ఈ పని? దీనికి సమాధానం ఉండదు. బహదూర్గూడలో నిన్న నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్టు మహిళా రైతుల మీద. ఇది ఎంత అన్యాయం ఇది? రేవంత్ రెడ్డి గారు, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఎంత అన్యాయం ఇది? భూమి వాళ్ళది, ఇప్పుడు గవర్నమెంట్ భూమి అని చెప్తున్నారు. దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి అది. గవర్నమెంట్ భూమి అయిన తర్వాత వాళ్ళని బుల్డోజ్ చేసే గవర్నమెంట్ ఎవరిది? ప్రజలదే కదా. ప్రజలు ఓట్లేస్తేనే కదా గవర్నమెంట్ వచ్చేది. గవర్నమెంట్లో మీరు కూర్చున్నది. ప్రజలు దశాబ్దాలుగా సాగు చేసుకుని ఆ భూమిని కాపాడిరు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భూమిని కాకుండా వాళ్ళతో కనీసం డిస్కషన్ పెట్టకుండా, డిబేట్ చేయకుండా, మీకు ఇది ఇస్తాము, ఈ భూమిని ప్రజా అవసరాల కోసం వాడుకుంటామని ప్రజల్ని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేయాలా. చివరికి వాళ్ళు ఇబ్బంది పడుతూ పోలీసుల మీద అటాక్ చేసిరు. కళ్ళల కారం చల్లి ఏదో మరి పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తారు? నోటికాడ ముద్దని లాక్కునే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు రైతులు? ఇప్పుడు అందరి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిరట. ఎంత అన్యాయం ఇది? 7 మీద పోలీస్ కేసు. బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి పైన కూడా కేసు నమోదు. 2 కేసుల్లో సుమారు 50 మంది ప్రమేయం ఉన్నట్లు ఎఫ్ఐఆర్ అయిందట. కాంగ్రెస్లో కుమ్ములాట. ఢిల్లీలో నువ్వంటే నువ్వే అనుకున్న ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్ద. ముఖ్యమంత్రి వర్సెస్ సీనియర్ మంత్రులుగా కొట్లాటలు. ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ మంత్రి వాగ్వాదం. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి లేఖలు, నివేదికలు. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతులేని విభేదాలు. ఎమ్మెల్యేలకు, మండల పార్టీ నేతలకు మధ్య పెరిగిన దూరం అట. ఇక అది కాంగ్రెస్లో గొడవలు లేకపోతే అదొక వార్త. గొడవలు ఉంటే వార్త ఏముంది? కామనే కదా, వాళ్ళు తనుకుంటూనే ఉంటారు.